దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడంట. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సొలొమోన్ గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉంచాను అని. హల్లెలూయా. దేవుని మందిరంలో చేసే ప్రార్థనల మీద దేవుడు కనుదృష్టి ఉంచుతాడని. దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. ఆయన ఆలయంలో ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడని. అది తనకి ఇష్టంగా ఉంటుందని. ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా శ్రమలో బాధపడుతూ ఉన్నావా? కష్టంతో వేదనతో కృంగిపోతూ ఉన్నావా? అయితే మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన అంగీకరిస్తాడు. ప్రార్థనలన్నీ సఫలం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అంటే ఆయన ఆలయంలోకి వచ్చి నువ్వు చేసినప్పుడు నీ ప్రార్థనకు వెంటనే రిజల్ట్ దొరుకుతుంది. బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా అనే ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ తల్లి శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, గర్భఫలం లేక వేదన పడుతూ ఉన్నప్పుడు, నిందలు, బాధలు, శ్రమ తట్టుకోలేని పరిస్థితిలో షిలోహులో ఉన్న దేవాలయానికి వచ్చి ఆ తల్లి దేవాలయంలో ఆ బలిపీఠం దగ్గర పడి ఎక్కి ఎక్కి ఏడ్చి బహుదుఃఖముతో దేవునికి మొర పెట్టుకున్నప్పుడు ఆ మొర దేవుడు విన్నాడు. సమూయేలు అనే ఒక మంచి బిడ్డను దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో గనక మనం చూస్తే హిజ్కియా రాజు మీదకి సన్హెరీబు అనేటటువంటి రాజు దండెత్తి వచ్చినప్పుడు ఒక ఉత్తరాన్ని పంపాడు. నీవు నాతో యుద్ధం చేయగలవా? నీ వల్ల కాదు, నేను ఎన్నో దేశాలని, రాష్ట్రాలని జయించుకుంటూ వస్తున్నాను, నువ్వు కూడా నా చేతిలో ఓడిపోతావు, నేను ఊరకనే నిన్ను ఓడిస్తాను అని ఒక ఉత్తరం రాసినప్పుడు ఆ లేఖను హిజ్కియా రాజు విప్పి చదివి అది తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టి, మా దిక్కు నీవేనయ్యా, ఈ యుద్ధం చేయడానికి మా శక్తి సరిపోదయ్యా అని హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విన్న దేవుడు, యుద్ధము నీవు కాదు, నేను చేస్తాను, ఆయన నీ జోలి రాలేదు, నా జోలికి వచ్చాడు, అతని సంగతి నేను చూస్తాను అని దేవుడు హిజ్కియాకి ధైర్యాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం చెల్లిద్దామా. హిజ్కియా రాజు ప్రార్థన దేవుడు ఆలకించాడు.